అందరికీ నమస్కారం. ఈరోజు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బెజ్జంకి మండలంలోని గాగిలాపూర్ గ్రామంలో ఉన్న అన్నపూర్ణ వృద్ధ అనాశ్రమానికి ఈరోజు మన మంద దేవేందర్ పటేల్ నవాబ్పేట్ వాస్తవ్యులు, బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు, వారితో పాటు ఈరోజు మేము అందరం రావడం జరిగింది. అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న దేవేందర్ గారు నాతోని ఒక కార్యక్రమాన్ని నేను చేద్దాం అనుకుంటున్నా పర్సనల్గా అని చెప్పడగానే చాలా సంతోషం వేసి దేవేందర్తో పాటు ఈరోజు రావడం జరిగింది. వీళ్ళందరికీ ఈరోజు అన్నగారి జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణంలో ఈ అనాథలు, ఈ ఎవరూ లేని వృద్ధుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మనం ఎన్నో రూపాయలు ఖర్చు పెడుతున్నాం, కానీ మనం అభిమానించే లీడర్కు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక లీడర్ మీద అభిమానం, ప్రేమతో ఇంత దూరం వచ్చి గాగిలాపూర్ గ్రామంలో ఒక మారుమూల విలేజ్ ప్రాంతంలో ఇలాంటి అనాథ ఆశ్రమంలో ఫుడ్ పెట్టడం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయనతో పాటు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి పిలిచినందుకు మాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు ఎక్కడెక్కడికో పోతాం, కానీ ఇక్కడ ఉన్న సంతోషం వీళ్ళని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు రేపు రానున్న కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో ఎక్కువ చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా బండి సంజయ్ అన్న ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా బతికి అంటే రాష్ట్ర ప్రజలకు, కరీంనగర్ జిల్లా ప్రజలకు అభివృద్ధి పదంలో నడిపించే కార్యక్రమాలు చేయాలని ఆ ముగ్గురు అమ్మవార్లని భగవంతుని వేడుకుంటూ నమస్కారం.